భగవద్గీత 13వ అధ్యాయము త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం శ్లోకం 11 నుంచి 20 వరకు అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ గర్సనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా తాత్పర్యం ఆత్మజ్ఞాననిశ్చ మోక్షంపై సర్వోత్కష్ట బుద్ధి ఇదంతా జ్ఞాన సాధనము సహకారి కారణము అవడం వల్ల జ్ఞానమని చెప్పబడుతోంది. దీనికి విపరీతములైన మానిత్వదంభాదులు అజ్ఞానం జ్ఞాన ప్రతిబంధకం అవడం వల్ల సర్వథా త్యాజ్యములు. జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్ఞా జ్ఞాత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. తాత్పర్యం ఇక జ్ఞేయం 6 శ్లోకాలలో వరించబడుతోంది. సంతోషంగా ఉన్న స్మైలీ. అర్జున, ఏది జ్ఞేయమో దేనిని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందో దానిని చెబుతాను. ఆ ఆదిరహితమైన పరబ్రహ్మం సత్ప్రత్యయానికి అసత్ప్రత్యయానికి కూడా అగోచరం, సత్శబ్దానికి అసత్శబ్దానికి కూడా అలక్ష్యం. ఏలయన ఇంద్రియ గోచరాలైన వస్తువులన్నీ సతసత్ అని చెప్పజాలనివి, కాని బ్రహ్మం ఇంద్రియ గోచరం కాదు. సర్వతః పానిపాదం తత్సర్వతో క్షి శిరోముచం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ప్యతి. తాత్పర్యం బ్రహ్మం సదసద్విలక్షణాన్ని సర్వవ్యాపిత్వాన్ని వరించే శృతులతో విరోధిస్తుందే అనే ఆశంకను తొలగించడానికి అచింత్యశక్తి అయిన బ్రహ్మం యొక్క సర్వాత్మకత్వం వరింపబడుతోంది. ఆ పరబ్రహ్మం ఈ విశ్వానంతటని వ్యాపించి వెలయుచున్నది. సర్వత్ర దాని హస్తపాదాలు, సర్వత్ర దాని కర్వనయనాలు, సర్వత్ర దాని శిరోముఖాలు. సర్వేంద్రియ గుణగాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వగృచైవ నిర్గుణం గుణభోక్తృ చట్. తాత్పర్యం అది సర్వేంద్రియ వ్యాపారాలలో ప్రకాశిస్తోంది, కాని అది ఇంద్రియరహితము సంగరహితము కూడా అయి మరుభూమి మృగతృష్టికకు వలె అది సర్వభూతాలకు ఆస్పదమవుతోంది. అది త్రిగుణరహితం, కాని గుణాలను పాలిస్తోంది. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తాత్. తాత్పర్యం అది స్వకార్యాలైన చరాచరాల వెలుపల లోపల కూడా స్వరం ఆభరణాలలో నీరు తరంగాలలో ఉండే విధంగా ఉంది. కార్యాలు కారణాత్మకాలు అవడం వల్ల అది స్థావర జంగమాత్మకం. అది అత్యంత సూక్ష్మం అంటే రూపాది విహీనమవడం వల్ల అవిజ్ఞేయం. ప్రకృతి కంటే పరంగా విషయ బుద్ధులకు అతి దూరంలో ప్రత్యేగాత్మ రూపంలో శుద్ధ చిత్తులకు అత్యంత సమీపంలో ప్రకాశిస్తోంది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతవర్తృ చ తజ్రేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు. తాత్పర్యం ఈ బ్రహ్మం సర్వభూతాలలో కారణరూపంలో అజిన్నంగానూ కార్యరూపంలో సముద్రజాతాలైన ఫేన బుద్బుదాదులు సముద్రం కంటే వేరు కాకపోయినా వేరైనట్లు తోచే విధంగా జిన్నంగానూ ప్రతీతమవుతోంది. ఇదియే భూతాలనన్నింటినీ స్థితికాలంలో పోషిస్తోంది, ప్రళయకాలంలో సంహరిస్తున్నది, సృష్టికాలంలో ప్రసవిస్తోంది. జ్యోతిషామపి తజ్యోతిః తమసః పరం చితే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్యితం. తాత్పర్యం ప్రకాశిస్తున్నప్పటికీ తోచకపోవడం వల్ల ఇది తమోరూపమా అనే ఆశంక తొలగింపబడుతోంది. ఇది ఆదిత్యాది జ్యోతిస్సమూహాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది. అజ్ఞానాంధకారంచే అసంస్పృష్టం. ఇదియే బుద్ధివృత్తులలో అభివ్యక్తమయ్యే జ్ఞానం, రూపాది ఆకారాలలో తెలియబడే జ్ఞేయం, అమానిత్వాది సాధనలచే తెలియబడేది. ఇది అందరి హృదయాలలో అంతర్యామిగా ప్రకాశిస్తోంది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయోపపగ్యతే. తాత్పర్యం అధికారిని ఫలాన్ని పేర్కొని క్షేత్ర ప్రసంగాన్ని ముగిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ఈ విధంగా నీకు క్షేత్రం జ్ఞానం జ్ఞేయం సంక్షేపంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు ఈ మూడింటినీ తెలుసుకుని బ్రహ్మభావాన్ని పొందడానికి యోగ్యుడు అవుతాడు. ప్రకృతిం పురుషం చైవ విజ్ఞనాది ఉగావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్. తాత్పర్యం క్షేత్రం అంటే ఏమిటో అది ఎటువంటిదో చెప్పబడింది. ఇక దాని వికారాలను దాని ఉత్పత్తిని పురుషుని ప్రభావాన్ని చెబుతున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ప్రకృతి పురుషులు ఉభయులు కూడా అనాదులని గ్రహించు. అనాది అయిన ఈశ్వరుని శక్తి అవడం వల్ల ప్రకృతి అనాది, పురుషుడు కూడా తదంశం అవడం వల్ల అనాది. శరీర ఇంద్రియ రూపాలైన వికారాలు సుఖద్వహచమోహాది గుణ పరిణామాలు ప్రకృతి నుండి కలిగినవి అని గ్రహించు. కార్యకరణ్ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖద్వహకానాం భోక్తృత్వే హేతురుచ్యతే.
తాత్పర్యం ఈశ్వరుని త్రిగుణాత్మికమైన మాయాశక్తి ప్రకృతి దేహేంద్రియాలను సృష్టిస్తోంది, జీవుడు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్పబడుతోంది. భగవద్గీత త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజిల విభాగ యోగం. శ్లోకం 11 నుంచి 20 వరకు. క్లుప్తముగా ఆత్మజ్ఞాననిష్ట మోక్షంపై సర్వోత్కష్ట బుద్ధి ఇదంతా జ్ఞాన సాధనము సహకారి కారణము అవడం వల్ల జ్ఞానమని చెప్పబడుతోంది. దీనికి విపరీతములైన మానిత్వదంభాదులు అజ్ఞానం జ్ఞాన ప్రతిబంధకం అవడం వల్ల సర్వథా త్యాజ్యములు. ఇక జ్ఞేయం 6 శ్లోకాలలో వరించబడుతోంది. సంతోషంగా ఉన్న స్మైలీ. అర్జునా, ఏది జ్ఞేయమో దేనిని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందో దానిని చెబుతాను. ఆ ఆదిరహితమైన పరబ్రహ్మం సత్ప్రత్యయానికి అసత్ప్రత్యయానికి కూడా అగోచరం, సత్శబ్దానికి అసత్శబ్దానికి కూడా అలక్ష్యం. ఏలయన ఇంద్రియ గోచరాలైన వస్తువులన్నీ సతసత్ అని చెప్పజాలనివి, కాని బ్రహ్మం ఇంద్రియ గోచరం కాదు. బ్రహ్మం సదసద్విలక్షణాన్ని సర్వవ్యాపిత్వాన్ని వరించే శృతులతో విరోధిస్తుందే అనే ఆశంకను తొలగించడానికి అచింత్యశక్తి అయిన బ్రహ్మం యొక్క సర్వాత్మకత్వం వరింపబడుతోంది. ఆ పరబ్రహ్మం ఈ విశ్వాన్నంతటనీ వ్యాపించి వెలయుచున్నది. సర్వత్ర దాని హస్తపాదాలు, సర్వత్ర దాని కర్వనయనాలు, సర్వత్ర దాని శిరోముఖాలు. అది సర్వేంద్రియ వ్యాపారాలలో ప్రకాశిస్తోంది, కాని అది ఇంద్రియరహితము సంగరహితము కూడా అయి మరుభూమి మృగతృష్టికకు వలె అది సర్వభూతాలకు ఆస్పదమవుతోంది. అది త్రిగుణరహితం కాని గుణాలను పాలిస్తోంది. అది స్వకార్యాలైన చరాచరాల వెలుపల లోపల కూడా స్వరం ఆభరణాలలో నీరు తరంగాలలో ఉండే విధంగా ఉంది. కార్యాలు కారణాత్మకాలు అవడం వల్ల అది స్థావర జంగమాత్మకం. అది అత్యంత సూక్ష్మం అంటే రూపాది విహీనమవడం వల్ల అవిజ్ఞేయం. ప్రకృతి కంటే పరంగా విషయ బుద్ధులకు అతి దూరంలో ప్రత్యేగాత్మ రూపంలో శుద్ధ చిత్తులకు అత్యంత సమీపంలో ప్రకాశిస్తోంది. ఈ బ్రహ్మం సర్వభూతాలలో కారణరూపంలో అజిన్నంగానూ కార్యరూపంలో సముద్రజాతాలైన ఫేన బుద్బుదాదులు సముద్రం కంటే వేరు కాకపోయినా వేరైనట్లు తోచే విధంగా జిన్నంగానూ ప్రతీతమవుతోంది. ఇదియే భూతాలనన్నింటినీ స్థితికాలంలో పోషిస్తోంది, ప్రళయకాలంలో సంహరిస్తున్నది, సృష్టికాలంలో ప్రసవిస్తోంది. ప్రకాశిస్తున్నప్పటికీ తోచకపోవడం వల్ల ఇది తమో రూపమా అనే ఆశంక తొలగింపబడుతోంది. ఇది ఆదిత్యాది జ్యోతిస్సమూహాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది, అజ్ఞానాంధకారంచే అసంస్పృష్టం. ఇదియే బుద్ధివృత్తులలో అభివ్యక్తమయ్యే జ్ఞానం, రూపాది ఆకారాలలో తెలియబడే జ్ఞేయం, అమానిత్వాది సాధనలచే తెలియబడేది. ఇది అందరి హృదయాలలో అంతర్యామిగా ప్రకాశిస్తోంది. అధికారిని ఫలాన్ని పేర్కొని క్షేత్ర ప్రసంగాన్ని ముగిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ఈ విధంగా నీకు క్షేత్రం జ్ఞానం జ్ఞేయం సంక్షేపంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు ఈ మూడింటినీ తెలుసుకుని బ్రహ్మభావాన్ని పొందడానికి యోగ్యుడు అవుతాడు. క్షేత్రం అంటే ఏమిటో అది ఎటువంటిదో చెప్పబడింది. ఇక దాని వికారాలను దాని ఉత్పత్తిని పురుషుని ప్రభావాన్ని చెబుతున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ప్రకృతి పురుషులు ఉభయులు కూడా అనాదులని గ్రహించు. అనాది అయిన ఈశ్వరుని శక్తి అవడం వల్ల ప్రకృతి అనాది, పురుషుడు కూడా తదంశం అవడం వల్ల అనాది. శరీర ఇంద్రియ రూపాలైన వికారాలు సుఖదుఃఖమోహాది గుణ పరిణామాలు ప్రకృతి నుండి కలిగినవి అని గ్రహించు. ఈశ్వరుని త్రిగుణాత్మికమైన మాయాశక్తి ప్రకృతి దేహేంద్రియాలను సృష్టిస్తోంది, జీవుడు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్పబడుతోంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.